మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మాతృ దినోత్సవం సందర్భంగా మహిళలకి జన ఆగ్రహ సభ అనేది మా మోడీ గారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారంటే వాళ్ళు అసలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి మన బై ఎలక్షన్కి వెళ్ళారు చెప్పండి. వాళ్ళు ఏమైనా నెరవేర్చారా? 9,000 కోట్ల నిధులని పట్టుకొని వస్తున్నాడు మా నాయకుడు మోడీ గారు. ఈ రోజు ఎయిమ్స్ బీబీ నగర్ ప్రారంభోత్సవం చేశారు. మాన్మోర్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన పనులు చేశారు. సికింద్రాబాద్ నుంచి ఏడాది MMTS phase 2 పనులు నడుస్తున్నాయి. సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీ చేశారు. నేషనల్ హైవేస్ కి నిధులు ఇచ్చారు. వందే మాత్రం ట్రైన్ కి నిధులు ఇచ్చారు. ఇంకా ఏం చేయలే చెప్పండి. ముద్ర యోజన చేశారు, ఉజ్వల యోజన చేశారు, ఆయుష్మాన్ భారత్ చేశారు, జల్ జీవన్ యోజన చేశారు ప్రజల కోసం. ఇంకా ఏం చేయలేదని అడుగుతున్నారు చెప్పండి. మేము చేయాల్సింది మేము చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో చేయకుండా సిగ్గులేని మాటలన్నీ కూడా ఈరోజు మాట్లాడుతుంది. సిగ్గులేని నాయకులు ఉన్న ఎక్కడున్నారంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వీళ్ళకి ముఖం చెల్లక మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళుగా బిఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ చేస్తుందని చెప్పారు కదా. మరి బంగారు తెలంగాణ అయిపోతే మరి ఈ రోజు వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? బయటకు వచ్చి చేయకూడదు కదా. కేటీఆర్ బయటకు వచ్చి ఫైట్ చేయకూడదు. బంగారు తెలంగాణ అయిపోయింది కదా. మరి దేనికి వస్తాడు? ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ కూడా మాటల నాయకులు, డిక్లరేషన్ కి పరిమితమయ్యే నాయకులు తప్ప మాలాగా నిధులు తెచ్చే నాయకులు కాదు. వీళ్ళు ప్రజల కోసం పోరాడే నాయకులు మేము, వాళ్ళు కాదు. వెస్ట్ బెంగాల్ లో గోండా రాజకీయానికి చమరగీతం పాడింది, చరమగీతం పాడింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా తెలంగాణలో ఈ రాక్షసు పాలనకి చరమగీతం పాడుతుంది భారతీయ జనతా పార్టీ. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కండువా వేసుకుంటారు. వాళ్ళకి ఆప్షనే లేదు. 2034 వరకు నేనే సీఎం ఉంటాను రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఇప్పుడే కాదు, మా పార్టీ నుంచి అంత సీన్ లేదు రేవంత్ రెడ్డికి. అసలు జాయినింగ్ చేసుకోవాలి కదా. మేము వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము జాయిన్ చేసుకోవాలి కదా. అంత అవకాశం లేదు రేవంత్ రెడ్డికి. ఇప్పుడే ఎక్కడ అతను లెగిస్తే కుర్చీ పోతాదా అని డిక్లరేషన్ చెప్పి ఇప్పుడు డిక్లరేషన్ ఆయన ఎందుకు చేస్తున్నాడు సభలు పెట్టి? ఎక్కడ ఆయన కుర్చీ పోతాదేమో ఆయన కుర్చీని కాపాడుకుంటున్నాడు ప్రెసెంట్. ఇలా లెగిస్తే అలా రాజగోపాల్ రెడ్డి గాని ఇంకెవరో కూర్చున్నారని భయం ఆయనకి. సభ పెడుతున్నారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లు ముడిపట్టింది మీరే. ఏ రకంగా ఈ జనాగ్రహ సభ పెడుతున్నారు? సరే, నేను ఒకటే చెప్తున్నా మీకు. ఇప్పుడు డీలిమిటేషన్ జరగలేదు అనుకోండి, మహిళలకు ఎక్కడ సీట్లు ఇస్తారు? ఎవరి సీట్లు లోకొని మహిళలకు ఇస్తారు చెప్పండి? 40 లక్షల మంది ఓటింగ్ కి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఓటర్స్ కి. మరి ఎట్లా నీకు సమస్యలు పరిష్కారం అవుతాయి? మహిళలకు సీట్ ఇవ్వాలంటే ఒక పురుషులు లేపి అక్కడ మహిళను కూర్చోబెట్టాలి. అట్లా చేస్తే ఊరుకుంటారు వీళ్ళు? మాకు పురుషులకి విలువ లేదని కొట్లాడతారు. అందుకని ఎవరికి ఇబ్బంది లేకుండా 50% ప్రోరేట్ ఫార్ములా ప్రకారం మోడీ గారు డీలిమిటేషన్ అట్లా చేద్దామని చెప్పారు. అందులో తప్పే ఉంది. మా మహిళలకి చోటు ఎట్లా ఇస్తారు? మిమ్మల్ని లేపి మీ సీట్ మాకు ఇస్తే మీకు కోపం రాదా? వస్తుంది కదా. మరి అదే ఇక్కడ సీనియర్లు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డీలిమిటేషన్ పెట్టాను తప్ప ఆయన అది ఎప్పుడో సెన్సెస్ అవ్వాలి. అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి అవ్వలేదు, ఇప్పుడు చేస్తున్నాం. అందులో తప్పే ఉంది. మాకు అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని ఆయన చేస్తున్నారు తప్ప కానీ ఉన్న వాళ్ళ అవకాశాలని పూర్తి చేసి మాకు ఇవ్వాలని ఆలోచన చేయట్లేదు మా మోడీ గారు. ఈ దేశంలో ఎలక్షన్ల తర్వాత అన్నిట్లో రేట్లు పెంచితే ఈ రాక్షస పాలన ద్వారా నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సాధ్యమేనా అసలు? రాహుల్ గాంధీకి అసలు మాట్లాడమొచ్చా? మాట్లాడడం రాదు ఆయనకి. మొన్న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్ రోజున ఏం మాట్లాడాడు చెప్పండి? నాకు దెయ్యం అంటే భయము, మా అక్కకు కూడా తెలుసు అని మాట్లాడాడు. ఆ రోజున ఏం మాట్లాడాలి? సీరియస్ గా డిస్కషన్ అనేది చేశాడు ఆయన. మహిళలంటే విలువలేని పార్టీ వాళ్ళు. మా పార్టీలో ఎంతమంది మహిళలకి వాళ్ళు చోటిచ్చారు చెప్పండి మీరు? కేబినెట్ కి తెలంగాణలో 2 ఇచ్చారు. 2కి ఏమైనా గౌరవిస్తారా? అది కూడా లేదు. వాళ్ళకి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. రాహుల్ గాంధీ ఇంకా చిన్న పిల్లోడు, ఆయనకి ఇంకా అంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు. విజయోత్సవం, విజయవంతం,
ప్రజలు విజయవంతంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్ నెక్స్ట్ ఎలక్షన్ కి తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా వేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా మా పార్టీ కండువా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది చూసుకోండి.